అమ్మో! కాకరకాయ కూర వండావా? అస్సలు తిన్ను. నువ్వు మనిషివేనా? నేను తిన్నాను తెలిసి కూడా ఎందుకు వండవు? చేదుగా ఉంటది. అమ్మ బాబోయ్! నా వల్ల కాదు అని చెప్పేవాళ్ళు కూడా. ఈ కాకరకాయ ఫ్రైని ఇలా చేసి పెట్టండి. ఎంత కమ్మగా ఉంటదో మళ్ళీ మళ్ళీ తినాలనిపించేలా ఉంటదనమాట. మీకు ముక్క కూడా మిగల్చకుండా తింటారు. అసలు చేదుందంటే అప్పుడు నాకు కామెంట్‌లో పెట్టండి. అంత కమ్మగా ఉంటదనమాట. ఫస్ట్ అయితే ఉల్లిపాయలు వేసి బాగా వేగిన తర్వాత కాకరకాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసుకున్నటువంటి ముక్కలు కూడా వేసి పసుపు ఉప్పు వేసి బాగా మగ్గించుకోవాలన్నమాట. ఇవి బాగా వేగిపోవాలి. తర్వాత మిక్సీ జార్లో కొంచెం కారం, కొంచెం రాళ్ళ ఉప్పు, చిన్నులపాయ రెబ్బలు ఉంటే జీలకర్ర ఇవన్నీ వేసి మిక్సీలో మెత్తగా పొడి చేసుకోవాలన్నమాట. మగ్గిన కాకరకాయల్లో ఈ పొడిని వేసి కొంచెం అలా వేయించుకోవాలి పచ్చివాసన పోగానే. తర్వాత వేయించినటువంటి పుట్టాని పప్పు కూడా వేసి అలా మిక్సీ పట్టి ఆ పౌడర్ కూడా వేసేసి స్టవ్ ఆపేసుకోవాలి. తింటే చూడండి మళ్ళీ మళ్ళీ అడుగుతారు ఇది పప్పు చారు. పప్పులో విడిగా తిన్నా కానీ ఎంత కమ్మగా